అందరికీ నమస్కారం. మా అత్తయ్య గారు విన్సెంట్ అమ్మ, 64 ఇయర్స్. ఆమెకి బాగా ఒక 6 మంత్స్ నుంచి ఎక్కువ ఆయాసము, కొంచెం గుండెల్లో బరువుగా ఉంటుంది అనేది మేమేమో అన్ని హాస్పిటల్స్ హైదరాబాద్లో అన్ని తిప్పి చూపించామండి. కానీ లాస్ట్కి ఒకసారి ఇక్కడ ట్రై చేద్దాము నల్గొండలో అని రావడం జరిగింది, ఐకాన్ హాస్పిటల్కి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ రిసీవింగ్ హాస్పిటల్, వాళ్ళ కేర్ అంతా కూడా చాలా బాగా చూసుకున్నారు. సో ఈ కేసుని రవిశంకర్ సార్ టేకప్ చేయడం జరిగింది. రవిశంకర్ సారు, లావణ్య మేడం వాళ్ళు ఈసీజీ, ఎక్స్రే అన్ని మళ్ళీ ఫస్ట్ కా నుంచి ప్రాసెస్ మొదలు పెట్టారు. యాంజియోగ్రామ్ లో మనకి 3 బ్లాక్స్ ఉన్నాయి. 2 బ్లాక్స్ కంపల్సరీ తీసేయాలి, ఎక్కువ ప్యాసేజ్ లో అది బ్లాక్ అయిపోయింది అన్నారు. తర్వాత మిగతా హాఫ్ అది మనం ఓపెన్ సర్జరీ చేసేటప్పుడు కానీ అర్థమవుతుంది అన్నారు. కంపల్సరీ ఓపెన్ సర్జరీ చేయాల్సిందే అని చెప్పారు. అప్పుడు మేము చాలా భయపడిపోయాము. మళ్ళా 2 డేస్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత పేషెంట్ కండిషన్ ని బట్టి ఒక డే 2 డేస్ వాళ్ళు మనల్ని అబ్జర్వేషన్ లో ఉండి టైం టు టైం చెకప్స్ చేస్తూ బీపీ, షుగరు, థైరాయిడ్ అన్ని కూడా. తర్వాత వాళ్ళు సర్జరీ అయిపోయిన తర్వాత కూడా ఒక 2 డేస్ టైం తీసుకుంటారు కళ్ళు తెరవడానికి, కానీ మీరేం టెన్షన్ పడొద్దు అని చెప్పారు. కానీ వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ని బట్టి షీ విల్ బి ఆల్ రైట్. బై బిఫోర్ 7 ఓన్లీ షీ వుడ్ ఓపెన్ అవర్ ఐస్. సో ఆఫ్టర్ ఇన్ ద ఐసీయూలో ఆల్సో 3 డేస్ చాలా కేర్ తీసుకున్నారు. మాకు టైం టు టైం మెసేజ్ పాస్ చేయడం కానీ, చెప్పడం కానీ, మాకు కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, మీరేం వరీ కావద్దు, ఏది కూడా మమ్మల్ని భయపెట్టే విధంగా కాకుండా ఆ కండిషన్ ఎలా ఉన్నా కూడా దాన్ని మమ్మల్ని బయటికి రావడానికి చాలా హ్యాపీగా అంత బాగా కౌన్సిలింగ్ లాగా మాకు ఇచ్చి చెప్పారు. ఈవెన్ బయటికి వార్డులోకి షిఫ్ట్ అయిన తర్వాత కూడా 4 డేస్ చాలా కేర్ తీసుకున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నర్సుకు కానీ, వేరే సిబ్బందికి కానీ, ఎక్స్రే, ఎంఆర్ఐ, బ్లడ్ టెస్ట్లు, ప్రతి ఒక్కరు కూడా చాలా మాకు సహకరించారు. మరీ ముఖ్యంగా లావణ్య మేడం గారికి, రవిశంకర్ సార్ గారికి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. ఈవెన్ మా ఫ్యామిలీ తరఫున కూడా మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నామండి.